ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ను విత్డ్రా చేసుకున్నారు ఏపీ పోలీసులు. సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ తొలుత స్పెషల్ మొబైల్ కోర్టును, ఆ తర్వాత గుంటూరు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆల్రెడీ అరెస్టు చేశాక నాన్ బెయిలబుల్ వారెంట్ కోసం ప్రయత్నించడం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నలతో కంగుతిన్న ప్రభుత్వ న్యాయవాదులు, ఏపీ పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ ను విత్డ్రా చేసుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీంద్ర. అనుసి ఏపీ పోలీసులకు మరోసారి కోర్టులో భంగపాటు ఎదురైంది. ఇటీవలే పాట్నా వెళ్లి అక్కడ పాట్నాలో ఐజీగా పనిచేస్తున్నటువంటి ఐజీ సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంగా అప్పుడు హైకోర్టు కూడా చాలా సీరియస్ గా స్పందించింది. ఆ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు లేకుండానే వచ్చి ఏకంగా ఐజీని ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ ఇప్పుడు హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో అక్కడి నుంచి తిరిగి ముఖం పట్టినటువంటి పోలీసులు ఇప్పుడు గుంటూరు వచ్చి గుంటూరులో కూడా ఇక్కడ మొబైల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సునీల్ నాయక్ కు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేసేందుకోసం అంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ కూడా ఒక పిటిషన్ వేశారు. అయితే కోర్టు చాలా స్పష్టంగా అడిగింది, ఆల్రెడీ మీరు పాట్నా వెళ్లి అక్కడ అరెస్ట్ చేసామంటూ కూడా చెప్పారు కదా. ఈ రోజు హైకోర్టులో కూడా అదే రకమైన పిటిషన్ కూడా వేశారు. హైకోర్టులో కూడా అతన్ని అరెస్ట్ చేసామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ మొబైల్ కోర్టు దగ్గరకు వచ్చి మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటే ఏ విధంగా అడుగుతారంటూ చెప్పడంతో ఏపీ పోలీసులు నీళ్లు నమ్మిన పరిస్థితి అయితే ఉంది. దానికి సరైన సమాధానం కూడా చెప్పలేదు. ఇటు పోలీసు అధికారులతో పాటు ఆ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి న్యాయవాదులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోవడంతో ఇప్పుడు మొబైల్ కోర్టు ఏదైతే ఏపీ పోలీసులు మరోసారి తమ పరువును పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. నిజానికి 2021 ప్రాంతంలో ఇక్కడ సునీల్ నాయక్ పనిచేస్తున్న సందర్భంగా అప్పుడు రఘురామకృష్ణకు సంబంధించినటువంటి కేసులో ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ ని నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ కేసు సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తామంటే ఇటీవల బీహార్ వెళ్లి అక్కడ పాట్నాలో ఉన్నటువంటి ఐజీ నాయక్ ఇంటి మీద దూసుకెళ్లినటువంటి పరిస్థితి. ఏకంగా గోడ దూకెళ్లి ఆయన అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తే అప్పుడు బీహార్ ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. దాంతో పాటు అక్కడ హైకోర్టు కూడా చాలా సీరియస్ గా స్పందించినటువంటి పరిస్థితి. మొత్తం అయితే ఏదో రూపంలో రఘురామకృష్ణరాజు జరుగుతున్నారో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన అహాన్ని చల్లబరిచేందుకు ఐజీ నాయక్ ను అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏపీ పోలీసులకు అటు బీహార్ లోను ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కోర్టు నుంచి పూర్తి స్థాయిలో భంగపాటు ఎదురవుతూ ఉంది. థ్యాంక్ యూ రవీందర్.